భారత్, జపాన్ రెండు వేరువేరు దేశాలు, వేరువేరు అభిరుచులు, ఆచార వ్యవహారాలు. కానీ జపాన్ లో పూజించే 80% దేవుళ్ళు అసలైన మన హిందూ దేవుళ్లే. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదూ. ఇక్కడ బివా పట్టుకుని ఉన్న దేవతను జపాన్ లో బెన్యతైన్ సమా అని అంటారు. నిజానికి ఆమె మన సరస్వతి అమ్మవారు. మన దేశంలో అయితే అమ్మవారు వీణ పట్టుకుని ఉంటారు. అమ్మవారిని జ్ఞానం, సంగీతం, కళ యొక్క దేవతగా కొలుస్తారు. అదే జపాన్ లో అయితే బెంజతైన్ సమాని ప్రవహించే ప్రతిదానికి ప్రతీకగా కొలుస్తారు. అంటే నీటిని, సమయాన్ని, అక్షరాల్ని సంగీతం యొక్క ప్రతీకగా కొలుస్తారు. భారతదేశంలో ఉన్నట్లే జపాన్ లో కూడా సరస్వతి అమ్మవారికి కొన్ని వందల ఆలయాలు కట్టించారు. అక్కడి సరస్వతి అమ్మవారి ఆలయాలకి కనీసం 250 అడుగులు ఎత్తుండేలా ఎంతో గొప్పగా కట్టించారు. 1886లో సైటో సచివో రచించిన ద గైడెడ్ బుక్ ఆఫ్ మోడర్న్ టోక్యోలో అప్పట్లో జపాన్ లో అత్యధికంగా ఆరాధించే దేవత సరస్వతి అమ్మవారేనని ఆయన పేర్కొన్నాడు. ఇక్కడ చేతిలో నోయ్హోజు వజ్రాన్ని పట్టుకుని కమలంలో నిలబడి ఉన్న అమ్మవారిని కిచిజోతెన్ అని అంటారు. ఆమెను జపాన్ లో అదృష్ట, శ్రేయస్సు, అందానికి ప్రతీకగా కొలుస్తారు. మన భారతదేశంలో ఆమెనే లక్ష్మీ అమ్మవారుగా కొలుస్తారు. భారతదేశంలో లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇల్లు శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తారు. జపాన్ లో మొట్టమొదటిసారిగా 722 క్రీస్తు శకంలో లక్ష్మి, సరస్వతి అమ్మవారిని పూజించేవారట. బ్రహ్మ, భారతదేశంలో ఎలాగైతే బ్రహ్మదేవునికి 4 ముఖాలు 4 చేతులుంటాయో అలాగే జపాన్ లో బోంతేన్ అనే దేవునికి 4 ముఖాలు 4 చేతులుంటాయి. మన భారతదేశంలో అసలు బ్రహ్మదేవుని పూజించరు. కానీ జపాన్ లో ఆయనకి ఎన్నో ఆలయాలు కట్టించి ఆరాధిస్తుంటారు. జపాన్ లో యమతేన్ అనే దేవుణ్ణి మన దేశంలో యమధర్మరాజుగా వర్ణిస్తారు. మన పురాణాల్లో మనుషులు మరణించిన తర్వాత వారు చేసిన పాపాలకు యమధర్మరాజు శిక్షలు విధిస్తాడు. మనకులాగే జపాన్ లో కూడా వారు చేసిన పాపాలకు యమతేన్ శిక్షలు విధిస్తాడు. కాకపోతే మనం యమధర్మరాజుని పూజించము, వారు యమతేన్ని పూజిస్తారు. ఇంద్ర, భారతదేశంలో ఇంద్రుడిని స్వర్గానికి, దేవతలకు అధిపతిగా వర్ణిస్తారు. అలానే ఆయన వాహనమైన తెల్ల ఏనుగుపై విహరిస్తుంటాడు. ఈయన్నే జపాన్ లో తైషాకుతేన్ గా వర్ణిస్తారు. ఆ తైషాకుతేన్ ని దేవతలకు, స్వర్గానికి అధిపతిగా అక్కడ ప్రజలు విశ్వసిస్తుంటారు. ఆయన కూడా ఇంద్రునిలాగే ఏనుగుపై విహరిస్తుంటాడు. ఇక్కడ కోపంతో రగిలిపోతున్న దేవుణ్ణి బిషప్ మోంతేన్ గా వర్ణిస్తుంటారు. ఆయన్నే మన భారతదేశంలో రావణుడు అని పిలుస్తారు. ఆయన్ని కుబేరునిగా, సంపద దేవునిగా వర్ణిస్తారు. మన దేశంలో రావణాసుని అగ్నితో దహిస్తారు. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని దేవునిగా పూజిస్తారు. జపనీస్ మన మహాశివుణ్ణి డైకోకుటేన్ గా వర్ణిస్తుంటారు. జపాన్ లో డైకోకుటేన్ ని అత్యంత శక్తివంతమైన దేవునిగా వర్ణిస్తుంటారు. కానీ చూడ్డానికి డైకోకుటేన్ కి మన పరమేశ్వరునికి అస్సలు పొంతనుండదు. గణేశుని జపాన్ లో కంగితేన్ లేదా వినాయకతేన్ అని పిలుస్తుంటారు. ఇరువురు దేవుళ్ళకి ఏనుగు శిరస్సు ఉంటుంది. భారతదేశంలో గణేశుని సకల విఘ్నాల నుండి కాపాడే దేవునిలా పూజిస్తారు. జపాన్ లో వినాయకతేన్ కూడా అచ్చు అలాగే పూజలు అందుకుంటుంటాడు. జపాన్ లో మన గణేశునికి 250కి పైగా దేవాలయాలున్నాయి. అలా మన ఈ హిందూ దేవుళ్ళు మాత్రమే కాదు, గరుడ దేవుణ్ణి, సూర్యుడిని, చంద్రుడిని కూడా జపాన్ లో ప్రజలు ఎంతో భక్తితో పూజిస్తుంటారు. జపాన్ లోని ఆలయ నిర్మాణాలు, మన ఆలయ నిర్మాణాలు చూడ్డానికి వేరువేరుగా ఉన్నా పూజించే దేవుళ్ళు మాత్రం ఒక్కరే. మనలాగే వారు దేవునికి దండాలు పెడతారు, మనలాగే వారు గుడిలో గంటలు కొడతారు, మనలాగే అగ్నిని పూజిస్తారు, మనలాగే హోమాలు జరిపిస్తారు. కాకపోతే హోమాన్ని వాళ్ళు కోమా అని పిలుస్తుంటారు. ఏషియాలో చాలా దేశాల్లో భారతదేశపు సాంప్రదాయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలో పుట్టాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో అని. జపాన్ లో మన దేవుళ్ళని ఆరాధించడానికి గల కారణం ఎవరు తెలుసుకోవాలంటే 5వ శతాబ్దంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. దక్షిణ భారతదేశపు రాజు యొక్క 3వ కుమారుడు బోధిధర్ముడు. ఆయన ఇక్కడ సకల విద్యల్లో ఆరితేరి ఆయన మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం నుండి చైనాకు వెళ్లి అక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి చివరగా జపాన్ కి చేరుకున్నట్లు చెప్తుంటారు. ఆయన బుద్ధిసాన్ని వ్యాప్తి చేసేందుకు అక్కడికి వెళ్లారని చెప్తుంటారు. ఆయన వల్లే జపనీస్ మన దేశ దేవుళ్ళని పూజించడం ప్రారంభించారు. ఒక భారతదేశపు సన్యాసి చైనా, జపాన్ కి వెళ్లి అక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇన్ని మార్పులు తెచ్చాడంటే ఒక సాధారణమైన విషయం అయితే కాదు. జపనీయులు ఆయన్ని బోధాయ్ ధరుమా అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆయన కారణంగానే జపాన్ లో బుద్ధిజం అంచెలంచెలుగా వ్యాప్తి చెందింది. జన్ బుద్ధిజానికి, షాలో లింక్వాన్ కి, కుంఫు ఫైట్ కి బోధిధర్మ ముఖ్య కారకులుగా అక్కడి వారు భావిస్తుంటారు. బోధిధర్ముని సపరేట్ వీడియో చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయగలరు. బోధిధర్ముడు 5-6 శతాబ్దాలలో భారతదేశం నుండి వెళ్లేటప్పుడు సంస్కృతాన్ని రాయడానికి సిద్ధం స్క్రిప్ట్ ని తనతో పాటు తీసుకెళ్లాడు. జపనీయులు మన సంస్కృతిలోని బీజ అక్షరాలు
అక్షరాల్ని భగవంతునితో సమానంగా భావిస్తారు. అందుకే సాంస్క్రిట్ అక్షరాలు ఇప్పటికీ వారి దేశంలోని శిలలపై కనిపిస్తుంటాయి. వారి పిల్లలకి ఈలు నేర్పిస్తుంటారు. అక్కడి ది టాంత్రిక్ సిగేన్ స్కూల్ ఆఫ్ జపాన్ లో ఇప్పటికీ సాంస్క్రిట్ శ్లోకాలు నేర్పిస్తుంటారు. జపనీస్ అర్చకుల పుస్తకాల్లో ఒకవైపు సాంస్క్రిట్ అక్షరాలు ఉంటాయి, మరోవైపు వారి భాష అయిన కానాలో అక్షరాలుంటాయి. ఒకవేళ వారికి సాంస్క్రిట్ రాకపోతే వారి భాష అయిన కానాలో చదివి సంస్కృత మంత్రాలను ఉచ్చరిస్తుంటారు. వారు ఉచ్చరించే సంస్కృతం 5-6 శతాబ్దాల నాటిది. అంటే 1500 ఏళ్లు గడిచి దాదాపు మన సంస్కృతిని మనం పూర్తిగా మర్చిపోయినా మన సంస్కృతిలోని గొప్పతనాన్ని వారు మనకంటే ఎక్కువగా గుర్తించి ఇప్పటికీ వారు గౌరవించి నేర్చుకుంటూనే ఉన్నారు. సంస్కృతి సిద్ధాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం, కానీ వారు మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా మన ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి వెస్టర్న్ కల్చర్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. మన సంస్కృతిని గౌరవిద్దాం, మన భాషని ప్రేమిద్దాం. మన దేశ గొప్పతనాన్ని మన వారందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాము. జపాన్ లో మాత్రమే కాదు, మరెన్నో దేశాల్లో కూడా మన దేవుళ్ళని పోలిన దేవుళ్ళున్నారు. వాటిని మీరు చూడడానికి ఆసక్తికరంగా ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయగలరు. మీ కామెంట్స్ ఆధారంగా మేం పార్ట్ 2 చేయడం జరుగుతుంది. మీరు మమ్మల్ని మరింత సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న గూగుల్ పే, ఫోన్ పే నంబర్ కి డొనేషన్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నాం.